అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాలాంటోళ్ళు ఎవరైనా రోజుకొకళ్ళైనా సరే బాగున్నారా అని అడుగుతా ఉంటారు కదా! అలాంటప్పుడు చాలా జోష్‌గా బదులు చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఐయామ్ ఫెంటాస్టిక్. ఐయామ్ పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్. ఇలాంటి సమాధానాలు చెప్పి చూడండి. మీరు అప్పటిదాకా చాలా డల్‌గా ఉన్నా సరే పాజిటివ్ ఎనర్జీ మీకు యాక్టివ్ అయ్యి, మీరు నిజంగానే సంతోషంగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పట్లాగా ఈ రోజు కూడా ఒక మంచి వీడియో తోటి మీ ముందుకొచ్చేసానండి. అందరూ టైటిల్ చూసారు కదా! లైఫ్ లాంగ్, లైఫ్ లాంగ్ అని అంటున్నారు. కానీ లైవ్‌లోకి గూడా రావట్ల. ఇదే సమస్య చాలా మందికి. మీలో ఎంతమంది ఈ సమస్యతో ఉన్నారు? ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి చూద్దాం. మన లైఫ్‌లోకి ఎవరొచ్చినా సరే లైఫ్ లాంగ్ ఉంటాం అనంటారు. కొంతమంది మాత్రం లైన్‌లోకి గూడా రారు. ఎందుకు? దీని వెనకాల కారణాలేంటి? అప్పటి వరకు ఆ క్షణం వరకు బాగున్న వాళ్ళు, నిన్నటి వరకు, మొన్నటి వరకు బాగున్న వాళ్ళు, ఈ రోజు ఏమవుతుంది? సడెన్‌గా ఎందుకు దూరం చేస్తారు? ఎందుకు లైన్‌లోకి రారు? ఎందుకు అవాయిడ్ చేస్తారు? ఎందుకు ఇగ్నోర్ చేస్తారు? ఇలాంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ ఎవరైనా వచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. అంతేకాదు ఫ్రెండ్స్ బెల్ సింబల్‌ని ఆన్‌లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్, అందరికీ కనెక్ట్ అయ్యే టాపిక్ వెళ్ళిపోదాం. ఓకేనా? మీ లైఫ్‌లోకి ఎవరైనా అనుకోకుండా వచ్చి లైఫ్ లాంగ్ ఉంటాను అని అంటున్నారు అనంటే మీరు వెంటనే తేడా కొట్టేస్తుందన్నమాట అక్కడ. తెలుసుకోవాల్సిందే. లైఫ్ లాంగ్ అన్నారు అంటే అసలు లైన్‌లో కూడా రారు. ఎందుకు అలా బిహేవ్ చేస్తారు? కొంతమంది ఇలాంటి బిహేవియర్‌తో ఎందుకుంటారు అంటే ఆన్ ఆఫ్ సిట్యుయేషన్స్. ఒక వారం బావుంటారు. రెండో వారం మీరు నమ్మకం కుదిరింది. ఈ వ్యక్తి ఓకే అని అనుకునేటప్పటికి సడెన్‌గా చేంజెస్ ఒస్తాయి. కొన్ని సమాధానాలు ఉన్నాయండి వాటిలకి. అది మీరు డైజెస్ట్ చేసుకోగలరా మరి? వాళ్ళ లైఫ్‌లో మీరు కాకుండా ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటి బిహేవియర్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఎంత మోసగాళ్ళైనా సరే, నన్ను మోసం చేయరులే. వాళ్ళ లైఫ్‌లో నేను తప్ప ఇంకెవ్వరు లేరులే అని మీరు బ్లైండ్‌గా నమ్మారనుకోండి. ఇలాంటోళ్ళు మంచిగా యూజ్ చేసుకుంటారు అన్నమాట. స్టార్టింగ్‌లో ఉన్న అటెన్షన్, ఎక్సైట్‌మెంటు, ఇంట్రెస్టింగు ఏది ఉండదు. రాను రాను తగ్గిపోతూ ఉంటుంది. ఫర్ సపోజ్ మీరొక వాట్సాప్‌లో ఏదైనా ఒక మెసేజ్ పెట్టారు అనుకోండి. స్టార్టింగ్‌లో అయితే వెంటనే రిప్లై ఇస్తారు. కానీ కొద్ది రోజుల తర్వాత చూస్తే అసలు రిప్లై ఉండదు. అరగంటైనా, గంటైనా, రోజంతా అయినా సరే మీరు ఎదురు చూస్తూ ఉంటారు కానీ, అవతల నుంచి రిప్లై మాత్రం రాదు. అంటే మీ మీద అంత ఇంట్రెస్టింగ్ లేదు. మీరు వాళ్ళకి మెసేజ్ పెట్టారు. సరే ఓకే. వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. వెంటనే మీరేం చేయాలంటే, వాళ్ళ స్వభావం అంతే. వాళ్ళు ప్రతిసారి రియాక్ట్ అవ్వరు. ప్రతి మనుషులు రెస్పాన్సిబిలిటీగా ఉండాలని, మనం పెట్టిన మెసేజెస్‌కి ఆన్సర్స్ ఇవ్వాలని అనుకోవటం మన తప్పే అనమాట. మీరైతే వాళ్ళేదైనా మెసేజ్ పెట్టినప్పుడు వెంటనే ఆన్సర్ ఇస్తున్నారు కదా! వాళ్ళు కూడా అలానే ఉండాలని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్స్‌పెక్టేషన్స్ తప్పు. మనమంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే బావుంటుంది కానీ, మనమంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేశామనుకోండి, డిఫెక్ట్ అవుతుంది అన్నమాట. అయినా మీరు ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టేసుకోండి ఫ్రెండ్స్. చెప్పేవాళ్ళు ఏది చెయ్యరు. చేసేవాళ్ళు ఏది చెప్పరు. మీకు లైఫ్ లాంగ్ అంటున్నారంటే లైఫ్ లాంగ్ ఉండరు. ఉండేవాళ్ళు ఎప్పుడు చెప్పరండి. అరిసే కుక్క కరవదు, కరిసే కుక్క అరవదు అని విన్నారా మీరు సామెత? ఉండేవాళ్ళు 10 సార్లు చెప్పుకొని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ చేతల్లో తెలుస్తుంది అన్నమాట. ఉండని వాళ్ళు మాత్రమే వాళ్ళ గురించి మీ దగ్గర డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. ఇది ఒక సైకాలజీ. మిమ్మల్ని ఎటు వెళ్ళకుండా చేయటానికి, వాళ్ళతోనే కట్టి పడేసుకోవటానికి, మీకు రెండో థాట్ రాకుండా ఉండటానికి, వాళ్ళు ఆడే ఒక మైండ్ గేము. అది తెలుసుకోకుండా మీరు సెన్సిటివ్‌గా ఉంటూ, సిన్సియర్‌గా లవ్ చేస్తూ, వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళేమో మిమ్మల్ని హోల్డ్‌లో పెట్టి, మిమ్మల్ని పక్కన పెట్టేసి, మిమ్మల్ని మ్యూట్‌లో పెట్టేసి, మిమ్మల్ని పర్స్‌లో పెట్టేసి, వేరే ఆప్షన్స్‌తో బిజీగా ఉంటూ ఉంటారు. వాళ్ళ మీద మీకు ఏమాత్రం అనుమానం కలగకుండా అప్పుడప్పుడు ఎంట్రీలిస్తారు. మీతో కొద్దిగా ప్రేమగా ఉన్నట్టు మాట్లాడతారు. వాళ్ళ అవసరాలు ఏమైతే ఉంటాయో వాటిని తీర్చుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ కనపడకుండా పోతారు. నిన్న చెప్పిన మాట ఈ రోజు ఉండదనమాట. టైమ్ పంక్చువాలిటీ ఎవరైతే తప్పుతా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మాట మీద నిలబడరు అండి. ఒకసారి మీరు గమనించండి. ఎక్కడికైనా సరే పలానా చోటికి వస్తాము అని చెప్పేసి మిస్ అయ్యారు అనంటే ఆ వ్యక్తిలో క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణ లేని వ్యక్తి మాట మీద నిలబడలేరు.
మాట మీద నిలబడలేని వ్యక్తి లైఫ్ లాంగ్ ఏముంటారు చెప్పండి. స్టార్టింగ్ లోనే మోటాముల్లి సర్దేసుకొని గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొంతమంది మనకి అనుమానం రాకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు. పూర్తిగా వెళ్ళరు, ఉండరు. ఇట్లాంటి వాళ్ళతో చాలా కష్టం అనమాట. మాట్లాడారులే అని మీరు సంతోషపడే లోపు సడన్ గా కట్ అవుతారు. కట్ అయిపోయారులే అని చెప్పేసి మీ పని మీరు చూసుకుందాం అనుకునే లోపు మళ్ళీ వచ్చి కనెక్ట్ అవుతారు. వీళ్ళ మైండ్ గేమ్స్ కి మనం ఏమాత్రం టెంప్ట్ అవ్వకూడదు. మన పనులలో మనం బిజీగా ఉన్నాం అనుకోండి, వీళ్ళు ఫోన్ చేశారా చేయలేదా, మెసేజ్ పెట్టారా లేదా, వాట్సాప్స్ లోకి వచ్చారా లేదా, ఆన్లైన్ లో ఉన్నారా లేదా, ఇవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీరు పదే పదే పట్టించుకుంటూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు అని అంటే మీరు చాలా ఖాళీగా ఉన్నారు అని అర్థం. ఎప్పటికప్పుడు మనల్ని టెన్షన్ పెడుతూ మనల్ని ముందుకు సాగనివ్వకుండా వెనక్కి వెళ్లకుండా ఆపే వాళ్ళతో రిలేషన్షిప్ అనేది చాలా కష్టంగా ఉంటుందండి. ఇట్లాంటి రిలేషన్షిప్ లో మీరు ఎవరైనా ఉంటే అతి త్వరగా అందులో నుంచి బయటపడిపోండి. ఎందుకంటే మీకు లైఫ్ లో ఏ గోల్స్ లేకుండా చేస్తారు, మిమ్మల్ని లైఫ్ లో ముందుకు వెళ్లకుండా చేస్తారు, ఏది సాధించనీయకుండా చేస్తారు. ఎంతసేపు వీళ్ళ చుట్టూ తిరగటమే మీ పని. ఇలాంటి వాళ్ళని కనుక నమ్ముకొని కూర్చున్నారు అంటే వాళ్ళ మెంటాలిటీని మార్చడానికి మీరు లేరండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మార్చే డ్యూటీ మనది కాదు అనమాట. వాళ్ళు అంతే అని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో వాళ్ళు చేసే పనులు మనల్ని బాధించవు. వాళ్ళని మీరు కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు మీ గురించి ఆలోచించాలనుకుంటున్నారు. మీరు పెట్టిన మెసేజ్ కి వెంటనే రిప్లై ఇవ్వాలనుకుంటున్నారు. మీరు కాల్ చేస్తే వెంటనే లైన్ లోకి రావాలనుకుంటున్నారు. ఎనీ టైం మీతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ మైండ్ సెట్ లో ఏముంది అని అంటే ఎక్కువగా మీతో ఇంట్రెస్ట్ గా ఉండాలని లేదు, కాల్ చేయాలని లేదు, మెసేజ్ చేయాలని లేదు, వాళ్ళకి వేరే పనులు ఉన్నాయి, వాటిలో బిజీగా ఉండాలి అని అనుకుంటున్నారు. అప్పుడు దీన్ని బట్టి ఆలోచించినప్పుడు వాళ్ళ మైండ్ ని మీరు కంట్రోల్ చేయాలని అనుకుంటున్నారా లేదా, అంటే మీ మైండ్ లో ఏదైతే థాట్స్ రన్ అవుతున్నాయో అవన్నీ వాళ్ళు కరెక్ట్ గా చేస్తే మీకు మంచోళ్ళ, లేదంటే కాదా? ఇది ఎక్కడ న్యాయం అండి? వాళ్ళ థాట్స్ వాళ్ళకుంటాయి, వాళ్ళ అలవాట్లు వాళ్ళకుంటాయి, వాళ్ళ పని వాళ్ళకుంటుంది, వాళ్ళ బిజీ వాళ్ళకుంటది. అవన్నీ కూడా మానేసి మీ చుట్టూనే తిరగాలి అని అంటే మరి వాళ్ళు మిగతా ఆప్షన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు? ఒకసారి ఆలోచించి చూసారా మరి? ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మీకు నచ్చినట్టుగా ఉండాలి ప్రతి నిమిషం, ప్రతి క్షణం. మీ మైండ్ లో ఏదైతే ఆలోచిస్తున్నారో అది వాళ్ళు చేసేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేదు అనుకోండి, వాళ్ళు తప్పు చేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నట్టుగా అనుకుంటూ ఉంటారు. వాళ్ళు చెడ్డవాళ్ళుగా అనుకుంటూ ఉంటారు. అవతల వ్యక్తులు ఏది చేసినా సరే మనం రియాక్ట్ అవ్వకుండా ఉన్నాము అనుకోండి, మనల్ని ఎక్కువగా బాధ పెట్టరు. సైకాలజీలో ఇదొక భాగం ఏంటంటే అవతల వ్యక్తుల్ని మన లైన్ లోకి తెచ్చుకోవాలి అనుకోవటం. అవతల వ్యక్తులు మన మైండ్ కి తగినట్టుగా నడుచుకుంటే మనం సంతోషపడతాం, నడుచుకోలేదనుకోండి సంతోషపడం. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి అందరికీ అర్థమయ్యేలాగా. ఒక వ్యక్తి కారు నడుపుతూ ఉంటాడు, పక్కనే మీరుంటారు. అతనికి తెలిసిన డ్రైవింగ్ స్కిల్స్ ని ఉపయోగించి కార్ ని నడుపుతా ఉంటారు. మీరు పక్క నుండి గమ్మున కూర్చోకుండా స్టీరింగ్ ఇలా పట్టుకో, గేర్ ఇలా మార్చు, బ్రేక్ ఈ విధంగా నొక్కు అని చెప్పేసి సలహాలు ఇస్తూ ఉంటారు. వీలైతే మీకు అనుగుణంగా మార్చుకోవటానికి అతని చేతిలో ఉన్న స్టీరింగ్ ని మీరు లాక్కుంటా ఉంటారు. అతనికి మండుద్దా లేదా? ఎక్కడో మండుద్ది అనమాట. కాబట్టి అతను ఏమనుకుంటాడంటే ఎహే పో నువ్వే నడుపుకో కారు, నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోవటానికి కూడా అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి తెలిసిన స్టైల్లో వాళ్ళు ఉంటారు. ప్రతి దానిని మనకి నచ్చినట్టుగానే చేయాలి అని అనుకోకూడదు. మనం అట్లాగా అతన్ని పక్కన కూర్చొని ఇబ్బంది పెడతా ఉంటే స్టీరింగ్ పట్టుకొని లాగుతా, ఇలా కాదు అలా, అలా కాదు ఇలా అని సలహాలు ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే యాక్సిడెంట్లు కూడా అయిపోతాయండి. ఇక్కడ రిలేషన్షిప్ లో కూడా అంతే. నువ్వు నాతో ఇలానే ఉండు, నువ్వు నాతో ఇలానే మాట్లాడాలి, నువ్వు ఫలానా టైంకే ఫోన్ చేయాలి, నేను ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వాలి, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వాలి, వెంటనే ఇవ్వాలి. అది కూడా ఏమాత్రం నా లేట్ చేసావో నువ్వు మంచోడు కాదని నేను అనుకుంటా. ఇక్కడ కారు డ్రైవింగ్ ది అప్లై అవుతుందా? వీళ్ళకి కూడా ప్రతిదానికి మనల్ని కండిషన్ లో పెట్టడానికి చూస్తున్నారు అని చెప్పేసి చిరాకేసి మన నుంచి దూరం అయిపోతూ ఉంటారు. మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు అని అంటే అది వాళ్ళ ఇష్టం. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నాతోనే పడి ఉండాలి అని కోరుకోవటం మన స్వార్థం. మనకి ఇష్టం వచ్చిన పనులు మనం ప్రతిరోజు ఇంట్లో చేసుకుంటున్నామా లేదా? వాళ్ళని మ్యానిపులేట్ చేసే హక్కు మనకు అసలు ఎక్కడుంది చెప్పండి? నువ్వు నన్ను మాత్రమే ఇష్టపడాలి అని కోరుకోవటం ఎంత స్వార్థం. వాళ్ళ క్యారెక్టర్ అంతే, వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళ జీవన విధానాన్ని మార్చడానికి మీరెవరు? ఒకసారి ఆలోచించి చూసారా మరి? ఎవరి లైఫ్ ని ఎవరు హ్యాండిల్ చేయలేరు అండి. కారు డ్రైవింగ్ ఎలా అయితే డ్రైవర్ చేతిలో ఉండి స్టీరింగ్ ముందుకు నడుస్తూ ఉంటుందో, ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లో డ్రైవింగ్ లో ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. మనం సలహాలు సూచనలు ఇచ్చినంత మాత్రాన మనల్ని ఇష్టపడరు. ఎక్కువగా చేసామనుకోండి కట్ చేస్తారు. నేను అసలు ఏమీ చేయలేదండి అయినా సరే కట్ చేశారు. కట్ చేశారంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి అది హాబీ, అలవాటు. అలాంటి వాళ్ళ లైఫ్ లోకి అసలు మీరు ఎందుకు వెళ్ళారు? నేను వెళ్ళలేదండి, వాళ్ళే వచ్చారు. మరి మీరు ఎందుకు ఎంట్రీ ఇచ్చారు?
వాళ్ళు తేడా అని తెలిసిపోయింది కదా, అప్పుడు వెంటనే మీరు కట్ చేసేయాలి కదా. వాళ్ళే మిమ్మల్ని కట్ చేసిన దాకా ఎందుకు ఊరుకుంటున్నారు? ఇక్కడ మీరు వాళ్ళని మార్చాలని చూస్తున్నారు. మీరు మార్చాలని చూసినంత సేపు వాళ్ళు మీతో ప్రేమగా ఉండే పరిస్థితి అనేది ఉండనే ఉండదు. ఒక వ్యక్తి మన లైఫ్ లో నుంచి వెళ్ళిపోవాలి అని డిసైడ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని ఆపటానికి మనకి రైట్స్ లేవు. వాళ్ళ జీవితం వాళ్ళది అని వదిలేసేయాలి. మనం ఎప్పుడైతే పాకులాడుతూ ఉంటామో పెయిన్ మనకి వస్తుంది, కానీ వాళ్ళని ఏమాత్రం మార్చలేము. మీ మీద ఇంట్రెస్ట్ లేని వ్యక్తిని పట్టుకొని మీ మీద ఇంట్రెస్ట్ రావాలని, ప్రేమ రావాలని మీరు ఎంత కోరుకున్నా సరే అది వచ్చే ప్రసక్తి లేదు అనమాట. ఇష్టం లేని వ్యక్తులతో పాకులాడటం ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్, మీకు వాళ్ళకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అనే ప్లేస్ లో వాళ్ళు ఒక గోడ కట్టేశారు గట్టిగా. ఆ గోడని మీరు ఒట్టి చేతులతో వెళ్ళి పగలు కొడుతూ ఉంటున్నారు. అలా చేసే క్రమంలో మీ చేతులు నెప్పెడతాయి, కానీ వాళ్ళు కట్టిన గోడని మీరు ఏమీ చెయ్యలేరు. రకరకాల సాధనాలు తీసుకుంటారు. సుతితో పగలగొడదామా, లేదంటే రాయితో పగలగొడదామా, గడ్డపార తీసుకొని దీన్ని ఏమన్నా పగలగొడదామా అని రకరకాల పరికరాలు వెతుక్కుంటూ మీరు పగలగొట్టే ప్రయత్నంలో ఉండిపోతారు. ఆ క్రమంలో మీ చేతులు నెబ్బెడతాయి, మీ మనసు పెయిన్ అవుతుంది, కానీ అవతల వ్యక్తుల్లో ఏమాత్రం మార్పు ఉండదు. మార్పు కావాలంటే వాళ్ళు కట్టిన గోడకి ఆపోజిట్ గా ఒక తలుపు ఆల్రెడీ ఓపెన్ గా ఉంది. మీరు ఈ గోడని పగలగొట్టడం ఆ ప్రయత్నాలన్నీ మానేసి ఆ తలుపు గుండా బయటికి వెళ్ళారు అనుకోండి, బయట చాలా అందమైన ప్రపంచం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ మీకు అవన్నీ అవసరం లేదు. మీకు కావాల్సింది ఏంటంటే, ఇష్టం లేని వ్యక్తి మనసులోకి చొరపడటం, వాళ్ళు నిర్మించిన గోడని బలవంతంగా బద్దలు కొట్టి వాళ్ళ మనసులోకి ప్రవేశించాలని చూడటం. వీటి వల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది, పెయిన్ మిగులుతుంది, కానీ వాళ్ళ మనసులోకి మీరు వెళ్ళలేరు. అట్లాంటి వ్యక్తుల్ని మీరు వదిలేసుకున్నప్పుడే నిజమైన వ్యక్తిత్వం గల వ్యక్తులు మీ లైఫ్ లోకి అడుగు పెడతారు. అదే రెండో వైపు ఉన్న తలుపు. అది మీకు ఫస్ట్ చిరాగ్గా అనిపించవచ్చు. ఒకసారి ఆ తలుపు గుండా బయటికి వెళ్ళి ప్రపంచాన్ని చూడండి. ఇంకా ప్రపంచం చాలా అందంగా ఉంది, విశాలమైంది ఉంది. మీకు కావాల్సిన చాలా విషయాలు అందులో లభించడానికి అవకాశాలు ఉంటాయి. ఇష్టం లేని వ్యక్తుల వెనకాల పడినంతసేపు మీ విలువని మీరు కోల్పోవటమే తప్ప రెండోది ఏమీ ఉండదండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన లైఫ్ లో మనం తీసుకునే నిర్ణయాలకి మనం ఎలా అయితే విలువ ఇస్తామో, ఎదుటి వ్యక్తుల లైఫ్ లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి మనం విలువ ఇవ్వాల్సిందే. లేదనుకోండి, బంధాలు చెడిపోతాయి, రిలేషన్స్ దెబ్బతింటాయి. రిలేషన్షిప్ చూసారా, ఈ పేరులోనే ఒక షిప్ అనేది ఉంది. ఈ రిలేషన్షిప్ నదిలో ఉన్న షిప్ లాగా అనమాట. రెండు పక్కల బ్యాలెన్స్ ఉంటేనే షిప్ కరెక్ట్ గా నడుస్తుంది. ఒక సైడ్ పల్లంగా ఉండి ఒక సైడ్ ఎత్తుగా ఉండి ఏమైనా డిఫరెంట్ గా ఉంది అనుకోండి, ఆ షిప్ లోపలికి నీళ్ళన్నీ వచ్చేసి మునిగిపోవడానికి ఛాన్సులు ఉంటాయి. రిలేషన్షిప్ కూడా అంతేనండి. ఈ షిప్ చివరి వరకు మునిగిపోకుండా ప్రయాణం సాగించాలి అంటే రెండు వైపులా బలమైన ప్రేమ సమానంగా ఉండాలి. ఒకళ్ళ మనసులో ఎక్కువ ప్రేమ, ఒకళ్ళ మనసులో అసలు ప్రేమ లేకపోవడం, ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ రిలేషన్షిప్ మునిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన మీద ఎవరైతే ప్రేమను పెంచుకుంటారో అట్లాంటి వ్యక్తితో మనకి లైఫ్ సజావుగా సాగుతుంది. కానీ ఎవరైతే అవకతవకలతో కూడిన ప్రేమ, అవసరాలకి మాత్రమే వాడుకునే ప్రేమ, అనవసరమైన ప్రేమ, పనికి మాలిన ప్రేమని మన మీద చూపిస్తూ ఉంటారో ఇట్లాంటి వ్యక్తులతో జీవితం చివరి వరకు సాగదు. మీ లైఫ్ లోకి ఎవరైనా సంబంధం లేకుండా వ్యక్తులు ప్రవేశించి అసందర్భంగా నేను నీకు లైఫ్ లాంగ్ ఉంటా అని అంటున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండరు అండి. లైఫ్ లాంగ్ ఉండే వాళ్ళు చెప్పరు, చేసి చూపిస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, మీ రిలేషన్షిప్ కూడా మునిగిపోకుండా ప్రశాంతంగా చివరి వరకు సాగాలి అని అంటే మీకైనా వ్యక్తులు ఎవరో తెలుసుకోండి. మీ మీద ఇష్టం లేని వ్యక్తులు మిమ్మల్ని ప్రేమించాలని తాపత్రయపడకండి, అది జరగని పని. అటువంటి వ్యక్తుల నుంచి ఎప్పుడైతే దూరం వచ్చేసి మూవ్ ఆన్ అవుతారో మీ లైఫ్ లోకి నిజమైన వ్యక్తులు ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.